ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఉత్తరాంధ్రలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల కష్టాలను నేరుగా తెలుసుకున్నారు. రోడ్లు వేసి ఏజెన్సీ గ్రామాల్లో గిరిపుత్రులకు డోలీ కష్టాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రుషికొండలో ప్యాలెస్ భవనాలు కట్టింది కానీ రోడ్లు వేయలేకపోయిందని విమర్శించారు. అంతేకాదు తనకు తల నిమరడం, నెత్తిమీద చేయి పెట్టడం తెలియదని సెటైర్లు వేశారు. ప్రకృతి సహకరించకపోయినా ఆగని పవన్ పర్యటన. జోరు వానలోనూ ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన పవన్ నిన్న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామంలో పవన్ పర్యటించారు. చెప్పులు లేకుండానే ఏజెన్సీ ప్రాంతంలో కాలినడకన వెళ్లారు పవన్. అప్పుడే గిరిజనుల కష్టాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బాగుజోలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో సుమారు 36,71,00,000 వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు, తద్వారా 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నట్లు పవన్ తెలిపారు. 2017 పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు చూశారని పవన్ తెలిపారు. తాగునీరు, రహదారులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 500 కోట్ల రూపాయలతో రుషికొండ ప్యాలెస్ కట్టారు కానీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు మాత్రం వేయలేకపోయారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు, బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. మన వెనుకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. రుషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. ఇక పవన్ పర్యటన సందర్భంగా అభిమానులు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్. ఓజీ ఓజీ అని అరవద్దని చెప్పారు. తాను డిప్యూటీ సీఎం అయినా తనను సీఎం అని పిలవడంపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. మీసం తిప్పితేనో, ఛాతి మీద కొట్టుకుంటేనో రోడ్లు పడవని అన్నారాయన. తనను తన పని చేయనివ్వాలని కోరారు పవన్. ఓజీ 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 అంట, లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ, ఆడపడుచులకు కానీ, పెద్దలకు కానీ, నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకే మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి, పని చేయాలి కదా. తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి మాట్లాడితే అన్న మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ అన్నారు. కూటమి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సుందరమైన జలపాతాలు ఉన్న ఏజెన్సీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇక పవన్ తన పర్యటనలో గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేశారు.